ఈనాడు మనం 11 ఏళ్ల పరివర్తనాత్మక మౌలిక సదుపాయాల అభివృద్ధిని దేశంలో చూస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రపంచ స్థాయి రవాణా, మౌలిక సదుపాయాలు, ఇంజనీరింగ్ అద్భుతాలు, భవిష్యత్తు అవసరాలకు సిద్ధంగా ఉండే పునాదులతో ఒక దశాబ్ద కాలంలో మన దేశం ముఖచిత్రం మారిపోయింది. దీనిపై మరిన్ని వివరాలు. భారత్ మాల నుంచి స్మార్ట్ సిటీస్ వరకు, మేడ్ ఇన్ ఇండియా నుంచి వందే భారత్ రైళ్ల వరకు గత 11 ఏళ్లలో జరిగిన అత్యాధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రతి పౌరుణ్ణి అనుసంధానించి వ్యాపారాలకు తోడ్పడి భారత అభివృద్ధికి ఇంధనంగా నిలిచింది. ఇప్పుడు దేశంలో అంతర్జాతీయ స్థాయి రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు వాస్తవ రూపం దాల్చాయి. అటల్ టన్నెల్ నుంచి స్టాట్యూ ఆఫ్ యూనిటీ వరకు ఈ ప్రాజెక్టులన్నీ కేవలం భవంతులు, వంతెనలే కాదు, పటిష్టమైన ఆత్మనిర్భర భారత్ ను అంతర్జాతీయ వేదికపై నిలబెడుతున్నాయి. ఇది మౌలిక సదుపాయాల గురించి మాత్రమే కాదు, సుస్థిర, సుభిక్ష, అనుసంధానిత భారత నిర్మాణానికి క్షేత్రస్థాయిలో కృషి చేయడం గురించి. 11 years ఆఫ్ ఇన్ఫ్రా రెవల్యూషన్ అనే హ్యాష్ ట్యాగ్ తో విజయాల గురించి ప్రముఖంగా చర్చించుకుని భారత భవిష్యత్తులోకి వేసిన అడుగులను స్మరించుకుందాం.